10వ తరగతి పరీక్షల్లో ప్రైవేటు స్కూళ్ల కంటే గవర్నమెంట్ స్కూళ్లలోనే మంచి ఫలితాలు రావడం అభినందనీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో 10th ఎగ్జామ్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు సీఎం. ఈసారి ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది. స్టేట్లో 99.29% ఉత్తీర్ణతతో మహబూబాబాద్ జిల్లా టాప్ ప్లేస్లో ఉండగా సంగారెడ్డి జిల్లా 2వ స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది 4629 స్కూల్స్ 100% ఉత్తీర్ణత సాధించాయి. రాష్ట్రంలో 10th పరీక్షా ఫలితాలను ప్రకటించింది ప్రభుత్వం. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎగ్జామ్ రిజల్ట్ రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఈసారి 1.47% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈసారి రిజల్ట్ లో బాలికలు సత్తా చాటారు. బాలికలు 94.26% మంది ఉత్తీర్ణత కాగా బాలురు 91.32 మంది పాస్ అయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో 98.79%, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 97.15% పాస్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్స్ లో 94.21% పాస్ అయ్యారు. ఈసారి ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ లోనే ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. ఇక ఈ ఏడాది 4629 స్కూల్స్ 100% ఉత్తీర్ణత సాధించాయి. ఓవరాల్ గా 92.78% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం కన్నా ఇది 1.47% అధికం సార్. మనకు రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత మన కస్తూర్బా స్కూల్స్, గురుకులాలు, వీటన్నిట్లలో చాలా ప్రతిభ కనబరచడం జరిగింది. 10th లో పాస్ అయిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్. రాష్ట్ర దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉందన్నారు. ప్రైవేట్ కంటే ప్రభుత్వ స్కూళ్లలో మంచి ఫలితాలు రావడం అభినందనీయమని కొనియాడారు. సమాజంలో సమూల మార్పుల కోసం నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతిలో మెరుగైన ఫలితాలకు ప్రభుత్వ పనితీరే ఒక నిదర్శనమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరే మా భవిష్యత్తు, మీరే, మీకోసమే ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఈ వేదిక మీద నుంచి 10వ తరగతి ఫలితాలను విడుదల చేయడం ద్వారా మీ తరగతి గదుల్లోనే ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు ఉంది. మీరే మా అంబాసిడర్లుగా మారండి. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మీ గ్రామాలలో చెప్పండి. నాయకుల కంటే కూడా స్వచ్ఛమైన మా పిల్లలనే మేము నమ్ముతున్నాం. 10వ తరగతి ఫలితాల్లో హైదరాబాద్ కర్మన్ ఘాటుకు చెందిన సముద్రాల అద్వైత స్టేట్ టాపర్ గా నిలిచింది. 600 మార్కులకు 595 మార్కులు సాధించింది అద్వైత. ఈసారి 10th ఫలితాల్లో 99.29% ఉత్తీర్ణతతో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. సంగారెడ్డి జిల్లా 99.09%తో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. వికారాబాద్ జిల్లా 73.97%తో ఆఖరి స్థానంలో ఉంది. 10th ఎగ్జామ్ రిజల్ట్ లో టాపర్ గా నిలవడంతో మహబూబాబాద్ జిల్లా డీఈఓ ఆఫీసులో సంబరాలు జరుపుకున్నారు. డీఈఓ రవీందర్ రెడ్డిని విద్యాశాఖ సిబ్బంది సన్మానించి కాంగ్రెస్ చెప్పారు. కలెక్టరేట్ లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్ సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులను అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కంకనాలగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రచారి 73% మార్కులతో ఉత్తీర్ణత సాధించడంపై కలెక్టర్ ఫోన్లో అభినందించారు. ఇచ్చిన మాట ప్రకారం భరత్ చంద్ర మంచి మార్కులు సాధించాడని కలెక్టర్ చెప్పారు. భరత్ చంద్రచారి కంగ్రాట్స్, వెరీ గుడ్. మంచిగా వచ్చిన మార్కులు, చాలా అద్భుతంగా కష్టపడ్డావు. మధ్యలో డ్రాప్ అవుట్ అయినా ఏదైనా మంచి ఆత్మవిశ్వాసంతో చదివినావు, పాస్ అయినావు మంచి మార్కులతో. 73% కదా, వెరీ గుడ్, కంగ్రాట్స్. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు సుమారు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు అటెండ్ అయ్యారు. ఈసారి జీపీఏ రూల్ తొలగించి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల విధానం తీసుకువచ్చారు. కనీస మార్కులు వస్తే పాస్, లేదంటే ఫెయిల్ అని మార్కులు మెమోలపై నమోదు చేశారు. జూన్ 3 నుంచి 13 వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం అప్లై చేసేందుకు మే 16 వరకు గడువిచ్చారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు మే 15 వరకు ఛాన్స్ ఇచ్చింది ఎస్ఎస్సీ బోర్డు.